ప్రకాశం జిల్లాలో చేపల చెరువుల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. డబ్బులకు కక్కుర్తి పడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. వ్యర్థ మాంస పదార్థాలను చేపలకు ఆహారంగా ఇస్తూ స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వ్యర్థ పదార్థాలతో చేపల పెంపకంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లాలో ఫిష్ మాఫియా, మారుమూల గ్రామాల్లో చేపల పెంపకం, చేపల పెంపకానికి వ్యర్థ మాంస పదార్థాలు, చేపల చెరువుల నిర్వాహకులు కాసుల కకృతి, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమార్కులు, చూసి చూడనట్లు వదిలేస్తున్న అధికార యంత్రాంగం. ప్రకాశం జిల్లాలో వేల ఎకరాల్లో చేపల పెంపకం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాల్లో చేపల చెరువులను సాగు చేస్తున్న వారి తీరు ఆడింది ఆట పాడింది పాటగా తయారైంది. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా జిల్లాలో చెరువుల్లో చేపలు సాగు చేస్తున్న వారు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. మారుమూల గ్రామాల్లోని చెరువులను తక్కువ ధరకు లీజుకు తీసుకొని వాటిలో చేపల సాగు చేపడుతున్నారు. అయితే చేపల పెరుగుదలకు జొన్నపిండి, తవుడు, పిట్టు వంటి పదార్థాలను ఆహారంగా ఇవ్వాలి. కానీ ప్రజల ఆరోగ్యాన్ని గాలి కుదిలేసిన చేపల చెరువుల నిర్వాహకులు దుర్గంధం వెదజల్లే కుళ్ళిన మాంసం, వ్యర్థ పదార్థాలను చేపలకు ఆహారంగా ఇస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చనే దురాలోచనతో గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఇటీవల చీమకుర్తి మండలం నిప్పట్లపాడులోని చేపల చెరువులో మాంసం, చనిపోయిన బాతులు, కులిన వ్యర్థ పదార్థాలు చేపలకు ఆహారంగా ఇస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. విషపూరితమైన పదార్థాలను చేపలకు ఆహారంగా ఇస్తున్నారని, చెరువులో నీటిని తాగిన పశువులు జబ్బు పడుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. 2 గేదెలు ఉండే సార్, నేను మేపుకొని ఇక్కడ నీళ్ళు తాగుకుంటా సార్. రోజు వచ్చి ఈ నీళ్ళన్నీ వచ్చి తాగాయి చనిపోయినాయి సార్ 2. డాక్టర్లకు కూడా అర్థం కాలేదు. తర్వాత తేలిస్తే ఈ నీళ్ళు తాగాలకే వాటికి ఇదైపోయింది సార్. అవి వేస్ట్ అంతా వేసి చెరువుల్లో నీళ్లు పెట్టి నీళ్ళు కింద వదిలితే మాగిలి, గుడ్లకి, పశువులకి అన్నీ తాగి అనారోగ్యాలు పడుతున్నాయండి. ఈ చెరువు నీళ్ళతో పంట చెరువు నీళ్ళు ఉపయోగించుకొని దాని కింద వీళ్ళు చేపల చెరువు వేసుకొని జంతువుల కలేబరాలు, వాళ్ళ మాంసం అంతా వేసి పెంచుతున్నారు. మేము కింద పంటలు వేసుకుని ఆ నీళ్ళు పారేది మేము పనులకు వచ్చినప్పుడు ఆ నీళ్ళే వాడతాం. పంట చెరువు నుంచి వచ్చే నీళ్ళు వాడతాం. దానివల్ల మాకు అనారోగ్యాలు వస్తున్నాయి. ఇది మేము పంట చెరువును కూడా కబ్జా చేశారండి. లోపల చెరువులు వేసేసి మాకు నీళ్లు రానికుండా చేస్తున్నారు. మా ఈ తూము తీసారండి, చేపల చెరువు తూము. పంట చెరువు నీళ్ళు కట్టేసామండి. మనం నీళ్ళు లేకపోతే కట్టేసుకున్నాము. దానివల్ల మాకు అప్పటి మొత్తం నేను మంజులు కొంపోతే మొత్తం నిండిపోయినాయండి. అది ప్రాబ్లం ఏంటండి, అసలు గొర్రెలు అన్నీ మాకు పంటకు కూడా జిల్లేసినాయండి. కాళ్ళు కూడా తిరుగుతుంటే జిల్లేస్తుంది. ఈ ఎపట్టుకుంటానండి కోడిపేగులు, ఈ బరగొడ్లు ఇవన్నీ తెచ్చిన వాళ్ళండి. చేపల చెరువుల నిర్వాహకులు మాత్రం తమ ఖర్చు తగ్గించుకునేందుకే మాంస వ్యర్థ పదార్థాలను వినియోగిస్తున్నామని అంటున్నారు. తక్కువ ధరకు వస్తుండటంతో చేపలకు ఆహారంగా ఇస్తున్నామని చెబుతున్నారు. ఏదో జీవనోపాధి కోసం మా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బతికి తెరుగు కోసం పొట్ట చేతితో పట్టుకుని వచ్చాం సార్. ఇంకా జీవనోపాధం చేసుకుంటున్నాం సార్. అంతకుమించి మేము వాళ్ళకి హాని కానీ ఏమి ఇప్పుడు ఇంతవరకు కానీ వాళ్ళు మాకు ఇలా కంప్లైంట్లు ఇవ్వటం కానీ అలాంటి ఏమి లేవు సార్. ఇంతవరకు మంచిగానే పోతున్నాం సార్. అసలు అట్లాంటి ఏమి కూడా మేము వాళ్ళకి నచ్చని పని ఏది చేయలేదు సార్. మేము బరిగొడ్లు కానీ అవి అన్నారు కదా సార్, బరిగొడ్లు కానీ గొర్రెలు కానీ అలాంటివి ఏమి తేలేదు సార్. ఆహారం ఏమాడతారు అయితే దీనికి తవుడు, సీరునోక, కోడి పేగులు వేసాము సార్. వాస్తవంగా కోడి పేగులు వేసాం. నజల నుంచి వచ్చేసారు. మాకు బతికడానికి ఏది దారి లేదు. ఏదో పట్ట తిప్పలకు వచ్చి ఏదో తక్కువగా మేత దొరుకుతుంది వేసుకుంటున్నాం. తవుడు, నోక దాని చేతకు చిన్న పేగి తెస్తున్నారు మా వాళ్ళు, అంతగా తప్ప. మాంస వ్యర్థ పదార్థాలతో చేపలు పెంచుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మరి పట్టా భూమిలో వీళ్ళు ఇక్కడ చేపల పెంపకం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి ఒక కంప్లైంట్ వస్తే వచ్చి చూడడం జరిగింది. మాంస వ్యర్థాలు అవన్నీ కూడా మనం పరిశీలించడం జరిగింది. అవన్నీ వీడియో తీసుకున్నాము, పై అధికారులకు ఫిర్యాదు చేశాము. అదేవిధంగా ఫిషరీస్ ఏడీ గారికి కూడా విషయం తెలియజేయడం జరిగింది. దీనిపై ఎంక్వైరీ చేస్తానని చెప్పడం జరిగింది. మొత్తం అంతా కూడా వీడియో తీసుకోవడం జరిగింది. మరి ఇది ఏ రకమైన చేపను పెంచుతున్నారు వీరు అని కూడా మేము ఎంక్వైరీ చేస్తే వీరు మరి జెల్లీ చేప అని చెప్పడం జరిగింది. పంకా జెల్లీ అని కూడా చెప్పారు. మరి అది కూడా తీసి వీడియో తీసాము. రేపు మరి కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే దాని మీద ఎంక్వైరీ జరిగి చేపల చెరువుల్లో వ్యర్థాలు వేసి చేపల్ని పెంచకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.